అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్ పండా, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఈ మధ్యన చాలామంది కొంతమంది వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం మీద ఏవేవో మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలు ప్రజలు అఖండ మెజార్టీతో మీకు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అవ్వడమే కాక ప్రజాధనాన్ని దుబారా ఖర్చులతో సొంత ఖర్చుల కోసం దుర్వినియోగం చేశారు. ఏ స్కామ్ చూసినా 500 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 700 కోట్లు పెట్టి విశాఖ నగరంలో బిల్డింగ్లు. ఎవరు సొమ్మండి? ప్రజాధనం. ప్రజా సొమ్ముని ఎక్కడ పడితే అక్కడ దుర్వినియోగం చేశారు. మేమే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామని అధికారులతో, ఐఏఎస్ల అధికారులతో, ఐపీఎస్ అధికారులతో తప్పుడు పనులు చేయించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికబద్ధంగా, ఒక పద్ధతి ప్రకారంగా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ప్రజలకి సమాధానం చెప్పుకుంటూ రాష్ట్రంలో పరిపాలన చక్కదిద్దే పరిస్థితుల్లో ఒక పక్క చక్కదిద్దుతూ ఒక పక్క ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది. అలాంటి కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒకసారి ఆలోచించాలి. గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు నచ్చకే కదా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంకి అధికారులను తెచ్చింది. పథకాలు అంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, వైసీపీ నాయకులు మీరు ఏ పథకాలు ఎప్పుడు ఇచ్చారో ప్రజలకు ఒకసారి లిస్టులు పట్టుకొని చెప్పండి. వచ్చిన వెంటనే అన్ని పథకాలు ఇస్తారా? మీరు చెప్పిన పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. మద్యపాన నిషేధం చేశారా? లేదు, చేయలేకపోయారు. జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారా? లేదు, చేయలేకపోయారు. పోనీ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైనా కంపెనీలు తెచ్చారా? ఐటీ కంపెనీస్ తెచ్చారా? ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు మీరు చేయలేకపోయారే? రోడ్లు వేసారా? ఈరోజు చూడండి, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రతి పల్లెటూరులో, ప్రతి గ్రామాల్లో, లాస్ట్కి గిరిజన గ్రామాల్లో కూడా అత్యద్భుతంగా రోడ్లు వేస్తున్నారు. కేవలం 6 నెలల వ్యవధిలో ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ఊర్లో ఉన్న శ్మశాన వాటికలతో సహా అన్ని దారులకి రోడ్లు వేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం అంటే, జవాబుదారి ప్రభుత్వం అంటే. దీనిపైన మీరు విమర్శలు చేస్తున్నారు. అమ్మఒడి కూడా వేస్తారు. వచ్చిన ఈ సంవత్సరం జూన్ నెలలో అమ్మఒడి వేస్తారు. మీరు కేవలం అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ప్రజలకి 2 సంవత్సరాలు అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. రైతులు ధాన్యాలు కొనుగోలు, ఒకప్పుడు మీ దగ్గర ధాన్యాలు కొనుగోలు చేస్తే 3 నెలలకు 4 నెలలకు పడేవి. ఇప్పుడు కేవలం 24 గంటల వ్యవధిలో రైతులు ధాన్యం ఇలాగిస్తే ఇలాగ డబ్బులు పడుతుంది ప్రజలకి. దీపం పథకం చాలా సక్సెస్గా చేశారు. గతంలో మీరు ఎక్కడ పడితే అక్కడ పౌర శాఖల్లో అవినీతిని మీరు చేశారు. వాటిలన్నింటిని కూడా వెలికి తీసే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. కావున విమర్శించే ముందు మీరు ఒకసారి ఆలోచించండి, మేము ఏం చేసాం 5 సంవత్సరాలని. ఈరోజు పలాస నియోజకవర్గంలో, మా సొంత నియోజకవర్గం పలాస నియోజకవర్గంలో చూస్తే గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ఫ్లెక్స్లు, హంగులు, ఆరుబట్టలు తప్ప. వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారు ఏదైతే ఆవిడ సంకల్పం పలికారో, ప్రతి చేనికి నీరు, ప్రతి చేతికి పని, అదేవిధంగా వెళ్తున్నారు. వచ్చిన వెంటనే మా వంశధర కుడికాల ప్రాజెక్ట్ ద్వారా ప్రతి నియోజకవర్గం మొత్తం నీరు అందేలా చేస్తున్నారు. ఆఫ్కో రిజర్వాయర్ని మొదలు పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో రోడ్లు వేశారు. మన భేదం లేకుండా ప్రతి నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారు. లా అండ్ ఆర్డర్లను కూడా పలాసలకు మీరు ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, మండలాలకు ప్లాన్ చేసిన లా అండ్ ఆర్డర్లను కూడా కంట్రోల్ చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి, గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఆలోచించి, పక్కన పుస్తకాలు పెట్టి, పెన్నులు పెట్టి, పాయింట్స్ ఒకసారి ఆలోచించి ప్రభుత్వాలపైన విమర్శలు చేయండి. జై జనసేన, జై హింద్.